ఓకే, ఒకసారి గ్రే మార్ జిఎంపి గురించి చూద్దాం. సో ఈ వెబ్సైట్ జాగ్రత్తగా చూడండి. ఏదైనా ఐపీఓ లిస్టింగ్ వచ్చినప్పుడు ఈ వెబ్సైట్లోకి వెళ్తే దాని ప్రైస్ ఎంతవరకు మనం అప్లై చేయొచ్చు అనేది మనకు క్లారిటీగా ఉంటుంది. సో వీడియో కనుక మీరు చివరి వరకు చూస్తే, చివరిలో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఖచ్చితంగా వీడియో చూసినప్పుడు లైక్ చేయటం మర్చిపోవద్దు. ఓకేనా, కొంచెం నాకు సపోర్ట్గా ఉంటుంది. ఓకేనా, దీని తర్వాత ఐపీఓ తర్వాత సెకండరీ మార్కెట్ గురించి చాలా క్లారిటీగా చెప్తాను. సో ఖచ్చితంగా హ్యాపీ ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే మా కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఇంకా కొంచెం చేంజెస్ అవడానికి ట్రై చేస్తాను. ఐపీఓ మార్కెట్ గురించి క్లారిటీ ఇస్తానని చెప్పాను. ఐపీఓ మార్కెట్ అనేది ఎక్కడ ఉంటుంది? ప్రైమరీ మార్కెట్లో ఉంటుందని చెప్పి చాలా క్లారిటీగా మాట్లాడాం. అవునా, ప్రైమరీ మార్కెట్ అంటే ఏంటో క్లారిటీగా నేర్చుకున్నాం. అవునా, దాని తర్వాత ఇప్పుడు ఐపీఓలో మనీ ఎలా సంపాదించవచ్చు అనేది చాలా ఇంపార్టెంట్. ఐపీఓలో మనీ ఎలా సంపాదించడం అనేది మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవచ్చు. ఒకసారి చూద్దాం ఐపీఓ ఇష్యూ ఎలా ఉంటుంది, ఐపీఓలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, మనం ఎలా రెడీగా ఉంటే సరిపోద్ది. మనకి డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. ఐపీఓ అంటే ఏంటి? ఒక కొత్త కంపెనీ వచ్చేసరికి మార్కెట్లోకి షేర్ మార్కెట్లో కొత్తగా ఎంటర్ అవుతుంది. అది ఐపీఓ ద్వారా వస్తుందని చెప్పి మనం నిన్న క్లారిటీగా నేర్చుకున్నాం. సో ఇవాళ కూడా ఒకసారి రివైండ్ చేస్తున్నాం. ఐపీఓ అంటే ఏంటి? ఒక కొత్త కంపెనీ. సో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఫండ్స్ రైజింగ్ కోసం మనకి షేర్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వడం కోసం డైరెక్ట్గా. మరి ఐపీఓలో ఎవరెవరు కొంటారు? మీరు నేనే. ఎవరు కొంటాము? మన ఇన్వెస్టర్స్, మీరు నేనే. ఓకే, సో దీని ప్రాసెస్ ఏంటి ఒకసారి చూద్దాం. ఐపీఓలో ఏమేమి ఉంటాయి ఏంటేంటి అనేది ఒకసారి చూసినట్లయితే, ఐపీఓలో వచ్చేసరికి వాళ్ళు ఫస్ట్ సెబీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి బ్యాంక్ దగ్గర నుంచి తర్వాత డ్రాఫ్ట్ డిఆర్హెచ్పి ఆర్హెచ్పి అని చెప్పేసి ఒక ఫార్మేట్ రెడీ చేసుకొని సెబీకి సబ్మిషన్ ఇచ్చుకొని, సెబీ నుంచి తర్వాత మనకి ఫిల్ అవుతుంది, కండిషన్స్ కరెక్ట్గా ఉంటే మళ్ళీ బ్యాంకుకి పంపించి అక్కడి నుంచి అప్రూవల్ పొందుతారు. సో ఇక్కడ అప్రూవల్ పొందిన తర్వాత మార్కెట్లో మనలాంటి వాళ్ళు ఎంటర్ అవ్వటానికి మనకి చిన్న చిన్న డౌట్స్ అయితే ఉన్నాయి. ఆ డౌట్స్ ఎలా తీర్చుకోవాలో దీంట్లో వాడే పదాలే ఉంది. ఇప్పుడు మీకు డీమ్యాట్ అకౌంట్ ఇది. డీమ్యాట్ అకౌంట్ కాదు, డీమ్యాట్ అకౌంట్ లేకపోయినా పర్వాలేదు, ఎస్బీఐ బ్యాంక్ ఉన్న దాంట్లో నుంచి కూడా మీరు ఐపీఓస్ అప్లై చేయొచ్చు. ఐపీఓస్ అంటే క్లారిఫికేషన్, ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్. ఈ మధ్య చాలా కంపెనీస్ మనకి ఐపీఓలోకి లిస్టింగ్ అవుతుంది. అవునా, చాలా కంపెనీస్, చాలా అంటే నెంబర్ ఆఫ్ కంపెనీస్ మనకి ఎంటర్ అవటం వల్ల మన షేర్ మార్కెట్ అనేది డౌన్ అవ్వటానికి లేకుండా పోతుంది. మెయిన్ రీజన్ ఏంటంటే డౌన్ రాకుండా కాపాడేది ఈ నెంబర్ ఆఫ్ కంపెనీస్ లిస్టింగ్ అవుతున్నాయి. సో దీంట్లో వాడే పదాలు ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఇక్కడ మనం సింపుల్గా చూసుకుంటే కనుక అండర్ సబ్స్క్రిప్షన్ అంటే ఏంటి ముందు 1 by 1 నీట్గా నేర్చుకోండి. అండర్ సబ్స్క్రిప్షన్ అండి, ఇప్పుడు నేను 1 కోటి షేర్స్ 1 crore షేర్స్ వదిలేను. ఓకేనా, 1 crore షేర్స్కి గాను ఒక 90 లక్షల మంది మాత్రమే అప్లై చేశారు. దాన్ని ఏమంటారు? అండర్ సబ్స్క్రిప్షన్ అయ్యింది అంటారు. అలా కాకుండా ఓవర్ సబ్స్క్రిప్షన్ అంటే ఏంటి? ఇప్పుడు నేను 1 crore షేర్స్ మార్కెట్లో వదులుతున్నాను నా కంపెనీ నుంచి. ఓకే, నా కంపెనీ నుంచి 1 lakh షేర్స్ వదులుతున్నాను, లేదా 1 crore షేర్స్ వదులుతున్నాను అనుకో. అప్పుడు నాకు వచ్చేసరికి 1,20,000 మంది అప్లై చేశారనుకోండి, దాన్ని ఏమంటారు? ఓవర్ సబ్స్క్రిప్షన్ అంటారు. ఓకే, దీనికి లాస్ట్లో మీకు ప్రాక్టికల్గా నేను చూపిస్తాను. గత లాస్ట్ వీక్ నుంచి ఏదైతే జరిగింది, లేదా ఇప్పుడు ప్రజెంట్ ఐపీఓలు ఏమున్నాయి, దానికి ఎన్ని రోజులు టైం ఉంటుందో కూడా చెప్తాను. సో తర్వాత అండర్ సబ్స్క్రిప్షన్ మీద క్లారిటీ వచ్చింది, ఓవర్ సబ్స్క్రిప్షన్ కింద వచ్చింది. సో ఇష్యూ ప్రైస్ అంటే ఫైనల్గా మార్కెట్లో ఇప్పుడు ఐపీఓ వచ్చింది, లాంచింగ్ అయింది, అయిపోయిన తర్వాత మళ్ళీ ఇష్యూ ప్రైస్ అనేది మనకి చాలా క్లారిటీగా, అంటే ఇష్యూ ప్రైస్ ఎంతకు 100 రూపీస్కి ఇష్యూ అయిందా? ఇప్పుడు జొమాటో ఉంది, 120 రూపీస్కి అయింది ఇష్యూ ఫైనల్ ప్రైస్ చూపిస్తాను, నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. దాని తర్వాత సో ఇప్పుడు మరి మనం దేంట్లో ఉన్నారు, మనం ఎలా అప్లై చేయొచ్చు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆర్ఐ రిటైల్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్, మనం వచ్చేసరికి ఎవరైతే మినిమం అంటే మనకు వచ్చేసరికి 14,000 నుంచి ఈ ఆర్ఐఐ అంటే ఏంటి, హెచ్ఎన్ఐ ఏంటి, ఎన్ఐఐ అంటే ఏంటి, తర్వాత క్యూఐబి అంటే ఏంటి, ఈ 3 పదాలు అర్థమైతే ఐపీఓని ఈజీగా మనం ఏ కేటగిరీలో ఉన్నామో అర్థమవుతుంది. సో మనకి ఫస్ట్ పాయింట్ ఆర్ఐఐ వచ్చేసరికి రిటైల్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ అంటే మీరు మేము. ఓకే, మ్యాక్సిమం
దాని తర్వాత మనకి ఎంతవరకు అవకాశం ఉంటుందంటే ఒక 20,000 నుంచి 14,000 వరకు మనకి రిటైలర్స్ అంటే అప్లై చేయడానికి ఉంటుంది. దాని తర్వాత ఉన్నది 2 lakhs వరకు మళ్ళీ ఎవరికి ఉంటుంది, 20,000 అంటే 15,000 to 20,000 2 lakhs వరకు ఎవరికి ఉంటుంది అంటే హెచ్ఎన్ఐ, ఎన్ఐ. హెచ్ఎన్ఐ హై నెట్వర్త్ ఇండివిజువల్స్ లేదా నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. వీళ్ళు ఎవరమ్మా ఇది అంటే ఇప్పుడు నా దగ్గర 15,000 ఉంది, నేను అప్లై చేసుకుంటా. కొంతమంది 2 lakhs వరకు నేను పెట్టుకుంటానంటే వాళ్ళందరూ ఎవరు, హెచ్ఎన్ఐ కింద, హై నెట్వర్త్ ఇండివిజువల్. ఓకే, అర్థమవుతుంది అనుకుంటున్నాను. దాని తర్వాత క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్ అంటే ఎవరెవరంటే మనకి చాలా క్లారిటీగా మీకు చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. మీకు ఇప్పుడు క్లారిటీ ఏమి ఇచ్చాను. సో రిటైల్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ ఆర్ఐ గురించి చెప్పాను, హై నెట్వర్త్ ఇండివిజువల్ గురించి చెప్పాను. దాని తర్వాత క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ అంటే ఎవరు, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అంటే ఒక మ్యూచువల్ కంపెనీస్ పెద్దగా హౌస్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏం చేస్తుంది, దానికి ఐపీఓకి అప్లై చేస్తుంది, అవన్నీ కూడా డొమెస్టిక్. అలానే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్, ఈ రెండింటిని కలిపి క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్ కింద తీసుకుంటాము. ఓకేనా, వీళ్ళు కొన్ని 100 crores వరకు వీరు అప్లై చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి, కొన్ని 100 crores. సో ఇలా వాళ్ళకి ఎంతవరకు అయితే లిమిటెడ్ లేదు, కొంతవరకు ఉంటుంది. సో వాళ్ళు అప్లై చేసుకుంటారు. దాని తర్వాత మనకి క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్ గురించి వచ్చింది, హెచ్ఎన్ఐ, ఆర్ఐ గురించి వచ్చింది, డిఆర్హెచ్. ఇందా చెప్పాను కదా, డిఆర్హెచ్పి అంటే ఏంటి, కంపెనీ స్టార్టింగ్లో వచ్చేసరికి ఒక డ్రాఫ్ట్ రెడీ చేసుకొని బ్యాంక్ దగ్గరికి వెళ్ళి దీన్ని ఏమంటారు, డ్రాఫ్టింగ్ ఆఫ్ ది రెడ్ హీరింగ్ డాక్యుమెంట్, రెడ్ హీరింగ్ ప్రాస్పెక్టస్. ఓకేనా, సో దాంతో మనకంత అవసరం లేదు, ఎందుకని మనం షేర్స్ కొనడానికి ట్రై చేస్తున్నాం, వాళ్ళు అమ్ముతున్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన వర్డ్ అది, మనకు అవసరం లేదు. దాని తర్వాత ఇంకేమున్నాయి ఇక్కడ చూడండి. దాని తర్వాత అండర్ సబ్స్క్రిప్షన్ గురించి చెప్పాను, ఓవర్ సబ్స్క్రిప్షన్ గురించి చేశాను, ఇష్యూ ప్రైస్ కట్ ఆఫ్ గురించి చెప్పాను, ఇష్యూ సైజ్, నెంబర్ ఆఫ్ షేర్స్ ఆఫరింగ్ అంటే నేను 1 crore షేర్స్ వదులుతున్నానా, 1 lakh షేర్స్ వదులుతున్నాను అనేది మన కంపెనీ నుంచి ఎన్ని షేర్స్ వస్తున్నాయి, దాన్నే ఇష్యూ సైజ్ అంటారు. దాని తర్వాత ప్రైస్ బ్యాండ్ గురించి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ బ్యాండ్ గురించి ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే కొన్ని కంపెనీలు ఇంత ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది, లేదా ప్రైస్ బ్యాండ్ కొంచెం ఎక్స్ట్రా అంటే 900 నుంచి 950 మధ్యలో షేర్ ప్రైస్ వదులుతున్నామని చెప్తారు. అలా కాకుండా ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది. సో అందరికీ కామన్గా 950కి అని చెప్తారు, అది ఫిక్స్డ్ ప్రైస్. సో ప్రైస్ బ్యాండ్ అనేది ఏంటంటే ఫిక్స్డ్ ఉండదు, మేము 900 నుంచి 950 లోపు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మరి బాగానే ఉంది ప్రైస్ బ్యాండ్. అయితే 950కి అప్లై చేసిన వాళ్ళకి ఎక్కువ మంది ఉంటే కనుక 950 దగ్గర రిలీజ్ చేస్తారు, 920 దగ్గర ఎక్కువ మంది అప్లై చేస్తే 920 మీకు ఎక్కువగా రిలీజ్ చేస్తారు ప్రైస్ని, గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఇష్యూ సైజ్ క్లారిటీ వచ్చింది, ప్రైస్ బ్యాండ్ గురించి వచ్చింది. తర్వాత ఓఎఫ్ఎస్ దీని గురించి చెప్తాను. దాని తర్వాత ఆస్బా అండ్ ప్రమోటర్స్ అంటే ఎవరు, ఇప్పుడు నేను చెప్పినట్టు ఒక కంపెనీ కొత్తగా మార్కెట్లోకి వస్తుంది, దాన్ని స్టార్ట్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దాంట్లో ఉన్నటువంటి షేర్స్ వాళ్ళకి 50-70% వాళ్ళు ఖచ్చితంగా ఉండాల్సిన రూల్స్ ఉంటాయి, కొన్ని రూల్స్ ఉంటాయి సెబీ నుంచి. ఆ సెబీ నామ్స్ ప్రకారం వాళ్ళు ఎవరైతే కంపెనీని షేర్ మార్కెట్లోకి తీసుకొస్తున్నారో వాళ్ళకు ఉండేదాన్ని అంటే ప్రమోటర్స్, ఎవరైతే కంపెనీని మార్కెట్లోకి తీసుకొస్తున్నారో వాళ్ళు ప్రమోటర్స్ కింద కన్సిడర్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి షేర్స్. మరి ప్రమోటర్స్ గురించి ఐడియా వచ్చింది. సో ఆస్బా అంటే ఏం లేదు, ఇంతకు ముందర మనం ఐపీఓస్ కంపెనీలోకి వచ్చినప్పుడు ఒక చెక్ తీసుకొని రాసేసి అప్లై చేసి 1 month పట్టేది మనకి, గుర్తుపెట్టుకోండి. అంటే ఆ ఐపీఓ అనేది మనకి షేర్స్ అలాట్ అవ్వడానికి 1 month పట్టేది. ఈ లోపు ఏమయ్యేది, మనం బ్యాంక్ నుంచి వాళ్ళకి పంపించడం వల్ల కొంత డబ్బు మనది అక్కడ లాక్ అయిపోతుంది, అవునా. ఎంత 1 lakh అయితే 2 lakhs అయితే 2 lakh, లేకపోతే ఇప్పుడు 2 lakhs ఉందన్న, నలుగురు మన ఇంట్లో అప్లై చేసాం, రాలేదు, సెకండరీ. కానీ మనం అప్లై చేసాం కాబట్టి చెక్ రూపంలో మనీ పంపిస్తున్నాం కాబట్టి అక్కడ ఏమవుతుంది, ఇంట్రెస్ట్ పోతుంది. దీనికి సొల్యూషన్గా ఏం చేశారు సెబీ వాళ్ళు, సో ఆస్బా అంటే ఏంటి, అప్లికేషన్ సపోర్టెడ్ బై బ్లాక్డ్ అమౌంట్. సో నేను ఒక 15,000 రూపాయలు అప్లై చేశాను, ఓకేనా, షేర్స్ కొనడానికి. సో రిటైలర్ రూపంలో నేను అప్లై చేశాను. అప్పుడు ఏమవుతుందంటే అక్కడ నా మనీ కట్ అవ్వదు, నా మనీ నా అకౌంట్లోనే ఉంటుంది, బ్లాక్ అయ్యి ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, మనకి షేర్స్ అలాట్మెంట్ అయిన రోజు మాత్రమే దీనికి సంబంధించినటువంటి మనీ కట్ అవుతుంది, కానీ దాని తర్వాత అంటే ఒకవేళ షేర్స్ రాలేదు, కట్ అవ్వదు, సింపుల్గా అయిపోతుంది. సో యాస్బా అనేది మనకి బాగా ఉపయోగపడుతుంది. దాని తర్వాత
బాగా ఉంది, మనకి ఆఫర్ ఫర్ సేల్ అంటే ఏమీ లేదు. ఆల్రెడీ ఐపీఓ అనేది మనకి ఫ్రెష్ ఇష్యూ, అంటే మార్కెట్లో కొత్తగా వస్తుంది. సో ఆఫర్ ఫర్ సేల్ అనేది ఏంటంటే, సో ఆల్రెడీ నేను ప్రమోటర్ గురించి ఇందాక చెప్పాను. ప్రమోటర్ దగ్గర ఉన్నటువంటి షేర్స్లో ఒక 10% మనకి మళ్ళీ మార్కెట్లోకి వదులుతానని చెప్పి వస్తాడు. దీన్ని ఆఫర్ ఫర్ సేల్ కింద కన్సిడర్ చేస్తున్నాము. జస్ట్ చూడండి, నేను ఇంకా డీప్గా వెళ్ళలేదు. ఆఫర్ ఫర్ సేల్ అంటే ఏంటి, ఎవరు వదులుతారని చెప్పాను, ఒక ప్రమోటర్స్ తీసుకుంటారు. తర్వాత ఆ ఫ్రెష్ ఇష్యూ కూడా వస్తుంది. ఓకేనా? సో దాని గురించే మనకి డీప్గా లెవెల్స్ అవసరం లేదు. సో మీకు ఇప్పుడు క్లారిటీగా చూడండి. ఇంకోటి, ఆర్ఐ ఇప్పుడు 1,00,000 షేర్స్ ఉంటే దాంట్లో ఆర్ఐఐకి రిటైలర్స్కి ఎంతమంది ఉంటారు? 35% ఉంటారు. ఎన్ఐకి హెచ్ఎన్ఐ ఎంత పర్సంటేజ్ ఉంటారు? 15% ఉంటారు. క్వాలిఫైడ్ అండ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ ఎంత పర్సంటేజ్ ఉంటారు? 50% ఉంటారు. అంటే 100 షేర్లు ఉంటే 30. ఎందుకని ఇలా డివైడ్ చేస్తారంటే, ఒకవేళ మొత్తం షేర్స్ వీళ్ళ చేతికి వెళ్తే పంప్ అండ్ డంప్ చేస్తారు అనే ఉద్దేశంతో మనకి, అంటే షేర్ను ఒకేసారి పెంచడం, ఒకేసారి లాగేయటం ఇలా చేస్తారని చెప్పి, కంపల్సరీ రిటైలర్స్ లేకపోతే ఆ షేర్ ప్రైస్ డిమాండ్ పెరగదు లేదా తగ్గదు. వీళ్ళు ఇంకా క్లారిటీగా డీప్గా వెళ్దాం, నో ప్రాబ్లం. సో ఇప్పుడు మీకు రిటైలర్స్కి ఎంత పర్సంటేజ్ ఉంటుంది? 35%. మ్యాక్సిమం అన్ని కంపెనీలు ఇంతే ఇస్తాయి. ఓకేనా? ఎన్ఐఏ హెచ్ఎన్ఐ కూడా 15% ఇస్తాయి. క్యూఐ వచ్చేసరికి 50% వస్తాయి. ఆల్రెడీ ప్రైస్ బ్యాండ్ గురించి చాలా క్లారిటీగా ఇచ్చాను. దాని తర్వాత మీకు ఇంకా క్లారిటీ ఇవ్వాల్సింది గ్రే మార్క్ ప్రైస్, జిఎంపి. సో దీని గురించి క్లారిటీగా ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే, ఒకసారి జిఎంపి గురించి చూద్దాం. సో ఈ వెబ్సైట్ జాగ్రత్తగా చూడండి. ఏదైనా ఐపీఓ లిస్టింగ్ వచ్చినప్పుడు ఈ వెబ్సైట్లోకి వెళ్తే దాని ప్రైస్ ఎంతవరకు మనం అప్లై చేయొచ్చు అనేది మనకు క్లారిటీగా ఉంటుంది. సో chetogar.com ఇది ఐపీఓస్కి సంబంధించి, అంటే లీగల్ అవ్వచ్చు, ఇల్లీగల్ అవ్వచ్చు. మనకి క్లారిటీగా ప్రైస్ బ్యాండ్ అనేది క్లారిటీగా తెలుస్తుంది. ఆ ప్రైస్ బ్యాండ్ గురించి చెప్పాను కదా. సో ఎంతైనా అప్లై చేయొచ్చు అనేది చూడండి. ఐపీఓలోకి వెళ్ళిపోయి ఐపీఓ గ్రే మార్కెట్ అని చెప్పి మీరు చెక్ చేస్తే దానికి సంబంధించినటువంటి వస్తుంది. అలానే ఇప్పుడు ప్రజెంట్ లైవ్ ఐపీఓ ఇన్ఫర్మేషన్స్ గురించి కూడా మనం చాలా క్లారిటీగా జాగ్రత్తగా చూడండి. ఐపీఓ గురించి మాట్లాడినట్లయితే చూడండి, ఇప్పుడు లేటెస్ట్ ఐపీఓస్ ఉన్నాయి, ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉన్నాయి అనేది మనం చూసుకోవచ్చు. ఏ ఐపీఓ అయినా సరే మనకి గుర్తుపెట్టుకోండి, 3 వర్కింగ్ డేస్ ఉంటుంది. ఓకేనా? ఆఫ్టర్ అంటే ముందు అప్లై చేసుకోవడానికి 2 డేస్ టైం ఉంటుంది. అలా 3 డేస్ టైం ఉంటుంది మినిమం. అలానే అప్లై చేసిన తర్వాత మనకి మినిమం వర్కింగ్ డేస్ 2 డేస్ తర్వాత మనకి అలాట్మెంట్ చేస్తారు. ఇది చాలా జాగ్రత్త చూడండి. ఇంకోటి, మీకు ఐపీఓ మార్కెట్ గురించి ఫుల్ డీటెయిల్స్ వచ్చేసరికి chetogar.comలో ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అంటే కొత్తగా ఇప్పుడు ఏదైనా మార్కెట్లోకి వచ్చినప్పుడు దాని డేట్లు ఇవన్నీ కూడా దీంట్లోకి వస్తుంది. సింపుల్గా అయిపోతుంది మనకి.